ఎపిసోడ్ 1లో మనము ఒక ఫ్రీ డేటాబ్రిక్స్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి, చేసిన తర్వాత ఎట్లా వర్క్ స్పేస్లో వర్క్ చేయాలి, లైక్ నోట్బుక్స్లో కానీ లైక్ సమ్ డీటెయిల్స్లోకి వెళ్ళి చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ అకౌంట్ మనం క్రియేట్ చేసిన అకౌంట్కి వచ్చిన వర్క్ స్పేసెస్ వర్సెస్ రియల్ ఎంటర్ప్రైజెస్లో ఎన్ని వర్క్ స్పేసెస్ ఉంటాయి. సో మనం క్రియేట్ చేసిన అకౌంట్లో ఫ్రీ అకౌంట్లో ఒకటే వర్క్ స్పేస్ వస్తుంది, అది బై డిఫాల్ట్ ఒకటే ఉంది, అది లిమిటేషన్ అనమాట. సో ఎంటర్ప్రైజ్లో వచ్చేసి మల్టిపుల్ ఉంటాయి. మల్టిపుల్ ఎందుకు ఉంటాయి అనేది ఇప్పుడు వెళ్ళి డీటెయిల్గా చూద్దాం. నేను చూపిస్తాను, మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. హలో అందరికీ, ఈరోజు టాపిక్ వచ్చేసి డేటాబ్రిక్స్ వర్క్ స్పేసెస్. సో ఈ వర్క్ స్పేసెస్ గురించి చెప్పుకోవాలంటే దీన్ని రియల్ వరల్డ్కి కనెక్ట్ చేస్తే ఈజీగా గుర్తుండడానికని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటిల్ ఫీల్డ్ తీసుకోండి, అంటే వార్స్ అవి ఉంటాయి కదా. లైక్ మహాభారత ఉంది, మహాభారతలో వార్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఆ రెండు లైక్ పాండవాస్ అండ్ కౌరవాస్ అందరిని తీసుకుంటే వాళ్ళు ఒక ప్లేస్ డిసైడ్ చేసుకున్నారు బ్యాటిల్ కోసం, బ్యాటిల్ ఫీల్డ్కి. సో ఆ ప్లేస్ చూస్ చేసుకున్న ప్లేస్ నేమ్ వచ్చేసి కురుక్షేత్ర. సో సిమిలర్లీ డేటా ఇంజనీరింగ్ వరల్డ్లో అందరూ లైక్ అనలిస్ట్, డేటా ఇంజనీర్స్ ఆర్ లైక్ ఎనీబడి హూ ఈజ్ వర్కింగ్ విత్ డేటా, వాళ్ళందరూ వర్క్ చేయడానికి ఒక కామన్ స్పేస్ కావాలి. కాబట్టి దాని పేరు వర్క్ స్పేస్ అని అట్లా జస్ట్ రిలేట్ చేసుకోవడానికి ఈజీగా గుర్తుండడానికి చెప్తున్నాను అనమాట. సో జస్ట్ అంతే, ఆ వర్క్ స్పేస్ అనేదానికి అంతే, అది అట్లా గుర్తుపెట్టుకోండి ఈజీగా. సో ఇప్పుడు మనము లాస్ట్ టైం క్రియేట్ చేసాం కదా వర్క్ స్పేస్ డేటాబ్రిక్స్ అకౌంట్. సో అందులో సేమ్ అకౌంట్ ఇది, ఈ యూఆర్ఎల్ వచ్చింది మనకి లాస్ట్ టైం ఎపిసోడ్ 1లో. సో దీన్ని వర్క్ స్పేస్ యూఆర్ఎల్ అంటాం అనమాట. సో ఇక్కడ వర్క్ స్పేస్ అని క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ఇక్కడ చూడండి, సో వర్క్ స్పేస్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే ఎన్ని ఉన్నాయి, వర్క్ స్పేస్ రీజియన్ ఇస్తుంది, ఒకటే ఉంది. సర్చ్ వర్క్ స్పేసెస్లో ఒకటే ఉంది. సో ఇది ఎంటర్ప్రైజెస్లో మనకు ఒక 20 to 30 ఉంటాయి అనమాట. అంటే డిపెండ్స్, ఈ లాగిన్కి ఎన్ని వర్క్ స్పేస్కి యాక్సెస్ ఉంది అనేది వస్తుంది అనమాట. సో అది మనకు ఎందుకు ఇక్కడ రావట్లేదు అనేది చూద్దాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని తీసుకుందాము. ఇది ఒక వర్క్ స్పేస్ యూఆర్ఎల్ అనుకుంటే, బై డిఫాల్ట్ ఇక్కడ cloud.databricks.com అని వచ్చింది కదా, అదేంటంటే మనకి databricks.cloud అనేది లైక్ ఏ రీజన్, లైక్ యూఎస్ ఈస్ట్ అని చూపించాను కదా స్క్రీన్లో. సో అదే అనమాట ఆ రీజన్ పేరు. సో యూజువల్లీ databricks.com అనేది ప్లాట్ఫామ్ బేసికలీ. సో ఇది ఒక యూనిక్ ఐడి, యాక్చువల్లీ వర్క్ స్పేస్ ఐడి అంటారు దీన్ని. సో టెనెంట్ ఐడి అని ఉంది ఇక్కడ. సో బేసికలీ ఈ వర్క్ స్పేస్ యూఆర్ఎల్ వచ్చేసి ఒక ఫ్రీ అకౌంట్ మనం క్రియేట్ చేసుకోగానే ఒక యూనిక్ ఐడి క్రియేట్ అయ్యి డేటాబ్రిక్స్ ఆ యూనిక్ యూఆర్ఎల్ ఇస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్కటి. సో దీన్ని ఎంటర్ప్రైజెస్లో ఎట్లా క్రియేట్ చేస్తారనేది తర్వాత చూద్దాం మనం. సో ఇండివిజువల్కి అయితే ఇక్కడ ఒక వర్క్ స్పేస్ ఉంది, ఒక రీజన్ ఉంది అని, ఒకటే వర్క్ స్పేస్ విజిబుల్ ఉంది కదా. అది ఎంటర్ప్రైజ్లో ఎట్లుంటుంది అని అంటే, ఇప్పుడు క్లిక్ చేస్తే మల్టిపుల్ వస్తాయని చెప్పినా కదా. సో దాంట్లో వర్క్ స్పేస్ ఇప్పుడు ఇది సేమ్ ఉంటుంది లాస్ట్కి, బట్ ఇక్కడ ఇది మారుతుంది అనమాట. ఇక్కడ ఇది ఎట్లా మారుతుంది అని అంటే, ఇప్పుడు అది ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేసుకోవచ్చు ఆప్షన్. ఎట్లా అంటే వాళ్ళు వర్క్ స్పేస్ క్రియేట్ చేసేటప్పుడు, అంటే ప్లాట్ఫామ్ టీమ్ క్రియేట్ చేస్తుంది బేసికలీ. సో ఆ వర్క్ స్పేస్ క్రియేట్ చేసేటప్పుడే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్ అనుకోండి క్రియేట్ చేసేది. సో బ్యాంక్ ఈజ్ ఎంటర్ప్రైజ్ అనుకుంటే, బ్యాంక్ నేమ్ _ మ్యానుఫ్యాక్చరింగ్ వాట్ ఎవర్ వాళ్ళు అనుకున్న నేమ్ ఇచ్చుకొని ఆ రీజియన్ నేమ్ కూడా దాంట్లో పెట్టేసి వాళ్ళకి నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. సో లెట్స్ సే 20-30 వర్క్ స్పేసెస్ కావాలంటే వాళ్ళు అకార్డింగ్లీ క్రియేట్ చేసుకుంటారు దాన్ని. సో ఇప్పుడు మీకు అనిపించచ్చు ఇన్ని వర్క్ స్పేసెస్ ఉంటాయి, మనకు దేనికి యాక్సెస్ ఉంటుందని. సో అక్కడనే బేసికలీ గవర్నెన్స్ టీమ్ విల్ ప్లే మేజర్ రోల్ అనమాట. ఏ యూజర్కి ఏ వర్క్ స్పేస్కి యాక్సెస్ రావాలి, ఏ వర్క్ స్పేస్ త్రూ ఏ ఆబ్జెక్ట్స్కి యాక్సెస్ ఉండాలి, ఇవన్నీ దాంట్లో క్లియర్గా సెటప్ చేసి ఉంటుంది అనమాట. సో మనం వెళ్ళి లాగిన్ అయ్యే వరకు మనకి ఏమేమి విజిబుల్ అవ్వాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాటలాగ్స్ కనిపించాలి, ఏ డేటా కనిపించాలి, ఏ ఆబ్జెక్ట్స్ కనిపించాలి అనేది ఆల్రెడీ ప్రీ డిసైడ్ ఉంటుంది. ఆ రోల్ డిసైడ్ ఉంటుంది, ఆ రోల్ మనకు ట్యాగ్ చేస్తారు ఒక యూజర్కి. సో వర్క్ స్పేసెస్ కూడా ఒక 10 నుంచి అట్లీస్ట్ 40-50 ఉంటాయి, ఆర్ మోర్ దాన్ దాట్ ఉంటాయి అని చెప్పినా కదా. ఎందుకనంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వచ్చేసి 3 రీజన్స్ బేసికల్లీ మినిమం ఉంటాయి బేసికల్లీ ఎనీ ఎంటర్ప్రైజ్కి. సో డెవ్, టెస్ట్, ప్రాడ్. సో డెవ్ అనేది బేసికల్లీ ఒక ఎవ్రీ ఇంజనీర్కి డిఫాల్ట్గా ఇచ్చే యాక్సెస్ అది. సో ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ చేసి ఏం చేయాలన్నా లైక్ స్టార్ట్ విత్ సమ్ ఫెయిల్యూర్స్ అండ్ బిల్డ్ అంటిల్ ఇట్ సక్సీడ్స్. టెస్ట్ అనేది ప్రొడక్షన్కి డిప్లాయ్ చేసే ముందు టెస్ట్లో డిప్లాయ్ చేసి కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసి ప్రొడక్షన్కి డిప్లాయ్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు డెవలప్మెంట్కి పాయింట్ చేసే వర్క్ స్పేస్ టెస్ట్కి పాయింట్ చేయదు. సో 3 డిఫరెంట్ వర్క్ స్పేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఎంటర్ప్రైజ్ అని ఒక
మార్కెటింగ్ డేటాబేస్ గానీ, లేకపోతే హెచ్ఆర్ ఉంది డేటా, లేకపోతే అది సేల్స్ డేటా ఉంది, లేకపోతే కస్టమర్స్ డేటా ఉంది. సంథింగ్ డిఫరెంట్ బిజినెస్ గ్రూప్స్ ఉన్నాయి. అది డొమైన్ అనుకోవచ్చు. సో, ఈచ్ డొమైన్ ఇప్పుడు ఫినాన్స్ టీమ్ వచ్చేసి మార్కెటింగ్ టీమ్‌తో హ్యాండ్ షేకింగ్ పని చేస్తారు గానీ, ఫినాన్స్ టీమ్ వాళ్ళు మార్కెటింగ్ డేటాని నెసెసరీ చూడాలని లేదు. సో, బేసికల్లీ ఎవరి వర్క్ స్పేస్ వాళ్ళకుంటది. సో, వాళ్ళకి యాక్సెస్ ఉంటది. సో, డేటా ఇంజినీర్‌కి వచ్చేసి మోస్ట్‌లీ అన్నిటికి యాక్సెస్ వస్తది. అంటిల్ అన్లెస్ కొన్ని రోల్స్‌కి ఇవ్వరు వాళ్ళు. అది డిపెండ్స్ ఆన్ కేస్ బై కేస్. సో, ఎవ్రీథింగ్ నేను చెప్పినట్టు 3 ఎన్విరాన్మెంట్స్ తీసుకుంటే, ప్రతి డొమైన్‌కి 3 ఎన్విరాన్మెంట్స్ తీసుకుంటే లెట్స్ సే 4 డొమైన్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ హెచ్ఆర్ అండ్ ఇంకోటి ఏదైనా సీఆర్ఎం తీసుకుంటే, సో, ప్రతిదానికి ఇంటూ 3 ఏస్తే 4 ఇంటూ 3 12 వర్క్ స్పేసెస్ వస్తాయి. సో, మళ్ళీ ఈచ్ వర్క్ స్పేస్ టైప్స్ ఉంటాయి మళ్ళీ. టైప్స్ అండ్ ఎందుకనంటే అన్నీ అన్ని ఆబ్జెక్ట్స్ అందరికి షేర్ చేయడానికి కాదనమాట. సో, అదేంటనేది నేను నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను మీకు డౌన్ ద లైన్. సో, ఇంతకుముందు చెప్పినట్టు 3 డొమైన్స్ తీసుకుంటే ఫినాన్స్, సప్లై చైన్ అండ్ మార్కెటింగ్. ఈచ్ డొమైన్‌కి డెవ్, టెస్ట్, ప్రాడ్ అని 3 ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. సో, వర్క్ స్పేస్ కూడా లైక్ ఫినాన్స్‌కి 3 వర్క్ స్పేసెస్, సప్లై చైన్‌కి 3 అండ్ మార్కెటింగ్‌కి 3. సో, అట్లా ఇదొక ఎగ్జాంపుల్ మీకు చూపిద్దామని చెప్పి క్రియేట్ చేశాననమాట. ఇప్పుడు ఈ స్లైడ్‌లో చూస్తే గనక ఇక్కడ ఉన్న రోల్స్ చూడండి. లైక్ డేటా ఇంజినీర్, డేటా అనలిస్ట్, సైంటిస్ట్, డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజినీర్, అనలిటిక్స్ ఇంజినీర్, బిజినెస్ అనలిస్ట్, డేటా స్టూవర్డ్, సెక్యూరిటీ టీమ్, ప్లాట్‌ఫామ్ టీమ్ అండ్ లైక్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. సో, ఏ టీమ్‌కి ఆర్ ఏ రోల్‌కి ఏ వర్క్ స్పేసెస్‌కి యాక్సెస్ ఉండాలి అనేది డిసైడ్ చేయడానికి కూడా ఒక ప్లాట్‌ఫామ్ టీమ్ అని, ఆ గవర్నెన్స్ టీమ్ అని ఉంటది. అది వాటికి నేను వేరే నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో చెప్తాను. యూనిటీ క్యాటలాగ్ గానీ, వేరే టాపిక్స్ ఉంటాయి. ఎట్లా ఇవన్నీ హ్యాండిల్ చేస్తారనేది. సో, బేసికలీ ఈ ఈ కైండ్ ఆఫ్ మోస్ట్ రోల్స్‌తో ఉన్న పీపుల్ కనెక్ట్ అవుతారు. ఈవెన్ బిజినెస్ టీమ్స్ కూడా కనెక్ట్ అవుతాయి. సో, ఈ స్లైడ్‌లో ఏంటంటే ఇప్పుడు ఈ ఏరియా ఫోకస్ చేయండి ఇక్కడ. సో, ఇది ఆల్రెడీ ముందు స్లైడ్‌లో చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 బిజినెస్ డొమైన్స్ ఉంటాయి. ఫినాన్స్, సేల్స్, హెచ్ఆర్, మ్యానుఫ్యాక్చరింగ్ అని. వాటికి 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. 4 ఇంటూ 3 12 వర్క్ స్పేసెస్ అయితాయి. ఆ 12 వర్క్ స్పేసెస్‌లో అగైన్ బిజినెస్ క్రిటికల్ డేటా ఆర్ సమ్ శాంపుల్ డేటా ఆర్ సమ్ కొలాబరేటివ్ డేటా ఉంది. డేటా లైక్ వెదర్ ఇట్ కెన్ బి షేర్డ్ విత్ అదర్స్ ఆర్ నాట్ అనేది డిపెండ్స్ అనమాట. సో, అది ఎవరికి షేర్ చేయొచ్చు, ఎవరికి షేర్ చేయొద్దు అనే లిమిట్స్‌ని బట్టి మళ్ళీ అన్ని వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తారు. సో, అవి ఒక 4 ఉన్నాయి అనుకుందాం వర్క్ స్పేస్ టైప్స్. సో, 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 4 48 వర్క్ స్పేసెస్ ఉంటాయి రెగ్యులర్‌గా. సో, బేసికల్లీ ఇది ఒక ఐడియా కోసం ఎన్ని వర్క్ స్పేసెస్ ఉంటాయి, ఎట్లా డిజైన్ చేస్తారు, వర్క్ స్పేసెస్ ఎట్లా క్రియేట్ చేస్తారని ఒక ఐడియా కోసం. యాక్చువల్లీ వర్క్ స్పేస్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే అజూర్, ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ ఈజ్ క్లౌడ్ అనుకుంటే మైక్రోసాఫ్ట్ అజూర్, అది అక్కడికెళ్ళి అజూర్ పోర్టల్‌లోకి వెళ్ళి వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తారు. సో, అది ఎట్లా అనేది వేరే నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో డౌన్ ద లైన్ చూపిస్తా. బట్ ప్రస్తుతానికైతే వర్క్ స్పేస్ మీద ఈ డీటెయిల్స్ నోట్ చేసుకోండి. సో, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ చూడండి. లైక్ మల్టిపుల్ డొమైన్స్ అని చెప్పినా కదా, ఫినాన్స్, మార్కెటింగ్ ఇట్లాంటి మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మెయిన్ మిస్కన్సెప్షన్ ఏంటో చూద్దాము. ఇప్పుడు వర్క్ స్పేస్ నుంచి ఒక ఇంజినీర్ కనెక్ట్ అయ్యి ఆర్ ఒక అనలిస్ట్ కానీ, ఇంజినీర్ కానీ ఆర్ ఒక డిఫరెంట్ పర్సన్ లైక్ మల్టిపుల్ రోల్స్ చెప్పినా కదా, డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజినీర్, వాటెవర్. సో, వాళ్ళు ఇక్కడి నుంచి కనెక్ట్ అయ్యి ఈ డిపార్ట్మెంట్స్, ఈ డొమైన్స్ రిలేటెడ్ డేటా చూస్తున్నాడు అంటే ఎవరి డొమైన్‌కి వాళ్ళ వర్క్ స్పేస్‌లో డేటా విజిబిలిటీ కనిపిస్తుంది అని అంటే బేసికలీ సో, ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎట్లా స్టోర్ అవుతుంది, అది వర్క్ స్పేస్ త్రూ దానికి ఎట్లా యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఇవన్నీ అడిషనల్‌గా యూనిటీ క్యాటలాగ్ అనే టాపిక్‌లో నెక్స్ట్ ఎపిసోడ్‌లో కవర్ చేద్దాం ఇది. థ్యాంక్ యూ.